విత్తనాలుగా మార్పు చెందుతున్నాయి. దట్ మీన్స్ ఫలదీకరణ చెందిన అండాలను మనం ఏమని పిలవాలి? ఇక్కడ విత్తనాలని పిలవాలి. నేను అడుగుతున్నా, నువ్వు చెప్తున్నావు విత్తనాలు పుష్పించే మొక్కలలో మాత్రమే ఏర్పడతాయా, పుష్పించని మొక్కలలో కూడానా? పుష్పించని మొక్కలలో కూడా విత్తనాలు ఏర్పడతాయా? పుష్పించని మొక్కలు, దట్ మీన్స్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లేదా క్రిప్టోగ్యాములు అని చెప్తాను. నీకు తెలిసి వర్గీకరణలో క్రిప్టోగ్యాములు అంటే ఏమేమి వస్తాయి? ఇక్కడ శైవలాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు. శిలీంధ్రాలను మనం ఇప్పుడు మాట్లాడకూడదు. నూతన వర్గీకరణ విధానంలో శిలీంధ్రాలు తొలగించబడ్డాయి. బికాస్ ద ఫంగీ ఆర్గానిజమ్స్ ఆర్ బిలాంగ్స్ టు ది మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రోబ్స్ లో మనకు చేర్చేశారు. వీటిని శిలీంధ్రాలు. నేను అడుగుతున్నాను కదా, ఇక్కడ ఏమని అడుగుతున్నా చెప్పండి. విత్తనాలు అనేటువంటివి మనకు పుష్పించని మొక్కలలో కనిపించే నిర్మాణములా కాదా? కాదు. మరి పుష్పించేటువంటి మొక్కలను మనం రెండు రకాలుగా వర్గీకరణ చేశాం కదా. ఒకటి వివృత బీజాలు, రెండు ఆవృత బీజాలు. వివృత బీజము అంటున్నామంటే, వివృత బీజము అంటే విత్తనమును ఆవరిస్తూ ఫలకవచం లేదని. అంటే ఎటువంటి విత్తనాలు ఉన్నాయని? నగ్న విత్తనాలు ఉన్నాయని. నెక్కుడు టైప్ ఆఫ్ ది సీడ్స్ ఉన్నాయని. నగ్న విత్తనాలను కలిగిన మొక్కలు ఏవమ్మా? వివృత బీజాలు. అదే ఫలకవచముచే ఆవరింపబడిన విత్తనాలు ఏముంటాయి? ఆవృత బీజాలు. రెండు బీజదళాలు కలిగిన విత్తనాలు ద్విదళ బీజాలు. ఒక బీజదళం కలిగిన విత్తనాలు ఏకదళ బీజాలు. అంకురచ్చల సహిత విత్తనాలు, అంకురచ్చల రహిత విత్తనాలు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో మనం ఇక్కడ విత్తనాలను ఎన్నుకున్నాం. కానీ వర్గీకరణ చేసేటప్పుడు ఇక్కడ సీడ్స్ అనేటువంటివి ఉన్న లక్షణం, లేని లక్షణాన్ని బట్టి, పిండం అనేటువంటిది ఉన్న లక్షణం, ఏర్పడని లక్షణాన్ని బట్టి ఒక 4 క్లాసెస్ గా డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ నాన్ ఎంబ్రియో